ఫార్ములా ఈ రేస్ కేసులో సోమవారం మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. ఏసీబీ నోటీసుల విషయంలో కేటీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఇందుకే ఆయన విచారణకి హాజరవుతారా లేదా? ఒకవేళ హాజరవ్వకపోతే ఏసీబీ ఏం చేయబోతోంది? ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ అధికారుల విచారణకు కేటీఆర్ హాజరవుతారా లేదా అనే అంశంపై మరికొన్ని గంటల్లోనే క్లారిటీ రాబోతోంది. ఈ నెల 6వ తేదీన ఉదయం 10 గంటలకు తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా కేటీఆర్ కు 2 రోజుల క్రితం ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో విచారణకి కేటీఆర్ వస్తారా లేక సమయం కోరుతారా అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఆయన విచారణకు రాకుంటే విపక్షాలు విమర్శించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా విచారణకి హాజరవుతారు అనే వినికిడి ఎక్కువగా వినిపిస్తోంది. ఒకవేళ ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరైతే ఫార్ములా ఈ రేస్ లో అసలు ఏం జరిగింది అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆయన సమాధానాల ఆధారంగానే ఏసీబీ అధికారులు ముందుకు వెళ్లనున్నారు. ఈ కేసులో క్వాష్ పిటిషన్ పై తుది తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్ పై చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు ఇప్పటికే ఆదేశాలిచ్చింది. కాబట్టి ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరైనా అరెస్టు చేసే పరిస్థితులు ఉండవని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక 6వ తేదీన ఏసీబీ విచారణ ముగిసిన తర్వాత ఆ మరుసటి రోజే అంటే 7వ తేదీన ఈడీ అధికారుల ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది. మరి ఈ 2 దర్యాప్తు సంస్థల ముందు ఆయన హాజరవుతారా లేదా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. ఏసీబీ ఎదుట హాజరై ఈడీ ముందు హాజరయ్యేందుకు కేటీఆర్ సమయం కోరే అవకాశం కూడా ఉందనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఈడీ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించాలా వద్దా అనే అంశంపై బీఆర్ఎస్ లీగల్ టీంతో కేటీఆర్ ఇప్పటికే పలుమార్లు చర్చించినట్టు సమాచారం. ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలకు 2 దర్యాప్తు సంస్థలు నోటీసులు జారీ చేశాయి. అయితే ఈడీ అధికారుల ముందు హాజరయ్యేందుకు ఇద్దరు కూడా సమయం కోరారు. దీంతో ఈ నెల 8, 9 తేదీల్లో తమ ఎదుట హాజరు కావాలని ఏసీబీ నోటీసులు పంపింది. వాళ్ల విచారణ కంటే ముందే కేటీఆర్ ను అధికారులు విచారణకు పిలిచారు. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది.